ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయం మరియు 13వ అధ్యాయం చదువుకుందాము. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యుద్ధకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకొన్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలం చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదా వారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధం కలగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధం చేసెను. యరొబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబామా,
ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు గదా. అయినను మీ దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడు నగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలో నుండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. అప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి గదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నాడు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. నీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊరునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయుడి. చేసినను మీరు జయముందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేశాను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరును అబీయా ఎదుటను యూదావారి ఎదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అబీయా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామములను
యెషాతాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబీయా బ్రతికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందుచేత అతడు మరణమొందెను. అబీయా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకొని 22 కుమారులను 16 కుమార్తెలను కనెను. అబీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.